డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ క్లాస్ లో ఫోర్త్ యూనిట్ అయినటువంటి బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక గురించి ఈరోజు చూద్దాము. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. సో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక సిలబస్ లో చూసినట్లయితే ఫోర్త్ యూనిట్ లో బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఇక్కడ చూడండి. సో దిస్ వన్. సో నీడ్ ఫర్ బ్యాంక్ రికాన్సిలేషన్, అసలు బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఎందుకు అవసరము, రీజన్స్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. ఇక్కడ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ అనే రెండు పుస్తకాలు ఉంటాయి. సో మనం లెసన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్, బిఆర్ఎస్ అంటారు షార్ట్ కట్ లో. బి ఫర్ బ్యాంక్, ఆర్ ఫర్ రికాన్సిలేషన్, ఎస్ ఫర్ స్టేట్మెంట్. దీన్ని షార్ట్ కట్ గా బిఆర్ఎస్ అంటారు. సో ఎందుకు ప్రిపేర్ చేయాలి, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ బోత్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్, ఈ టర్మ్స్ కూడా మనకి లెసన్ లో వస్తాయి. సో చూద్దాము. సో ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఈ బ్యాంక్ రికాన్సిలేషన్ స్టేట్మెంట్ ఏంటి, అసలు ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఎవ్రీ ఆర్గనైజేషన్ దాని యొక్క కార్యకలాపాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అంటే ఏంటి, ప్రతి ట్రాన్సాక్షన్ లో అన్ని ట్రాన్సాక్షన్ లో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా బ్యాంకుతో ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ కొన్నాము, వాళ్ళకి మనీ పంపించాలి, మనం ఇక్కడ నుంచి చెక్ ఇవ్వడం కానీ లేదా డబ్బులు ఇవ్వడం కానీ జరుగుతుంది. సో చెక్ ఇస్తున్నామంటే ఖచ్చితంగా మన అకౌంట్ ఒక బ్యాంక్ లో ఉండాలి. ఆ చెక్ ఆ బ్యాంకుల అకౌంట్ కి సంబంధించి రాసిస్తే వాళ్ళు ఆ చెక్ ని వేరే బ్యాంక్ లో గనక మార్చుకున్నట్లయితే అప్పుడు మన అకౌంట్ తాలూకు మనీ డిడక్ట్ అవుతుంది, తగ్గిపోతుంది. అంటే ఏంటి, డైరెక్ట్ క్యాష్ బదులు బ్యాంక్ ఇస్తున్నాము. సో ఇక్కడ మనము మన ఆర్గనైజేషన్ ఇది అనుకుంటే, ఇంకా మన బ్యాంక్ లో మన అకౌంట్ ఉంది, ట్రాన్సాక్షన్ మొత్తం కూడా మనం బ్యాంక్ లో చేసుకుంటూ ఉన్నాము. అంటే మనకు సంబంధించి ఒక క్యాష్ బుక్ ను మన దగ్గర ఉంచుకున్నాము, అలాగే సేమ్ మనకు సంబంధించిన అకౌంట్ బ్యాంక్ లో ఉంది కాబట్టి బ్యాంక్ లో ఉంటుంది. సో ఈ రెండింటికి సంబంధించి, ఇది క్యాష్ బుక్ అనుకోండి, ఇది పాస్బుక్ అనుకోండి. సో ఈ రెండు రకాల పుస్తకాల్లో ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న బ్యాలెన్స్, మన బ్యాంక్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ కేవలం బ్యాంకు సంబంధించింది రెండు సమానం అవ్వాలి, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన బ్యాంక్ లో 0 రూపీస్ ఉన్నాయండి, అసలు ఏం లేవు, మనీయే లేవు. ఇప్పుడు నేను చేస్తానంటే ఒక 1000 బ్యాంక్ లో వేసాను అంటే క్యాష్ బుక్ ప్రకారం మన బ్యాంక్ లో ఎంత ఉన్నట్టు 1000 అని ఇక్కడ రాసుకున్నాము, 1000 అని ఇక్కడ రాసుకున్నాము. మరి బ్యాంక్ లో వెళ్ళి చూస్తే ఈ 1000 ఇక్కడ ఉండాలిగా, డెఫినెట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యాంక్ క్యాష్ బుక్, ఈ పాస్బుక్ బ్యాలెన్స్ సమానంగా ఉందా లేదా, ఇప్పుడు ఉన్నది. సో ఉన్నది కాబట్టి ప్రాబ్లం లేదు. ఏంటి మరి బిఆర్ఎస్ ఎందుకు అంటే, వ్యాపారంలో కొన్ని పనులు లేట్ అవడం జరుగుతుంది. అంటే ఏంటి, బ్యాంకుకి క్యాష్ కి సంబంధించిన మనకి బ్యాంకుకి కొన్ని యాక్టివిటీస్ కొంచెం టైం గ్యాప్ వల్ల ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో తక్కువ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని మనం పాఠంలోకి వెళ్ళిపోదాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10,000 నాకు ఎస్బీఐలో మనీ ఉన్నాయి, పాస్బుక్ లో ఎంత ఉన్నాయండి, 10,000 ఉన్నాయి. సో ఇక్కడ కూడా క్యాష్ బుక్ లో 10,000 ఉన్నాయి. అయితే నేనేం చేసినానంటే, లాస్ట్ వీక్ ఇదే రోజున, అంటే సాటర్డే ఇదే రోజున నేను రా మెటీరియల్ కొన్న అతని దగ్గరికి నేను ఒక 2,000 రూపాయలు చెక్ రాసిచ్చాను. అంటే ఏమవుతుంది, ఇక్కడ 2,000 చెక్ రాసిస్తే క్యాష్ బుక్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం వెంటనే ఇక్కడ రాసుకుంటాం, 2,000 చెక్ రాసిచ్చాం కాబట్టి 2,000 ఇప్పుడు డబ్బులు తగ్గాయి అని రాసుకుంటాం. సో ఇక్కడ తగ్గాయి, బట్ ఇక్కడ పాస్బుక్ లో ఎంత ఉన్నాయండి, 10,000 ఉన్నాయి. ఈ చెక్ ఇక్కడికి వెళ్ళి ఆ కలెక్షన్ కి వెళ్ళి చేసుకున్నంత వరకు ఇక్కడ 10,000 ఉంటాయి, అవునా కదా. ఈ రోజు మనం లాస్ట్ వీక్ లో ఈ రోజు ఇస్తే మరుసటి రోజుకి 10,000 ఉంటాయి, ఆ మరుసటి రోజుకి 3 రోజులు పడుతుంది అనుకోండి ఒక చెక్ వసూలు చేయడానికి. అంటే 3 రోజుల వరకు ఈ 10,000 ఇలాగే ఉంటాయా ఉండవా, ఇక్కడ మాత్రం 8,000 ఉన్నాయి, ఎందుకంటే 2,000 రూపాయలు చెక్ ఇచ్చాం కాబట్టి. సో 3 days తర్వాత ఇక్కడ మనం రాసిన చెక్ చెల్లుబాటు అయ్యి వాళ్ళు అందులో డిడక్ట్ చేసుకొని అప్పుడు వాళ్ళు 2,000 డిడక్ట్ చేసుకుంటే అప్పుడు 2,000 తగ్గిపోయి 8,000కి వస్తుంది. ఇప్పుడు సమానంగా ఉందా లేదా, సో సమానంగా ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి అంటే,
ఇప్పుడు ఏంటి అంటే 3 days పట్టింది కదా. అయితే మనకి ఒకానొక సమయంలో నెక్స్ట్ డేనే బ్యాంక్ రీకాల్స్ వస్తుంది. మనకి బ్యాంకుకి ఒక స్టేట్మెంట్ తయారు చేద్దాం అనుకున్నాం అనమాట. అప్పుడు చూడండి, మనం చెక్కు రాసిన మొదటి రోజు పరిస్థితి ఏంటంటే 2,000 రూపాయలు తగ్గించాం మనము. బట్ బ్యాంకులో 3 రోజుల తర్వాత తగ్గాయి. ఆ మరుసటి రోజు మనం బ్యాంక్ రీకాల్ స్టేట్మెంట్ చేస్తే మన క్యాష్ బుక్ లోనేమో 8,000 ఉంది, ఇక్కడేమో 10,000 ఉన్నాయి. అంటే డిఫరెన్స్ వచ్చిందా లేదా? సో ఈ డిఫరెన్స్ ని మనము ఫిల్ చేయడానికి, అంటే ఎక్కడ ఎందుకు డిఫరెన్స్ ఉంది అనేది మాత్రం ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకని? ఇక్కడ చెక్కు జారీ చేశాము, ఇక్కడ ఇక్కడ బ్యాంకుకి ఇంకా చేరలేదు అది, అందుకని ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 8,000 ఉంది. సో ఏం చేస్తాం అప్పుడు? క్యాష్ బుక్ ప్రకారం అయితే క్యాష్ బుక్ పెంచుకుంటాం, అప్పుడు 10,000 అయింది. అదే పాస్బుక్ ప్రకారం అయితే క్యాష్ బుక్ 8,000 రూపాయలని 2,000 రూపాయలు తగ్గిస్తాము. అప్పుడు రెండు సమానంగా ఉంటాయి. ఏదర్ ఇట్ ఈస్ 8,000 కానీ ఏదర్ ఇట్ ఈస్ 10,000 కానీ సమానంగా ఉంటాయి. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఎవ్రీథింగ్ బ్యాంక్ రీకాల్ స్టేట్మెంట్ మొత్తం కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ బ్యాంక్ రీకాల్ స్టేట్మెంట్ కి సంబంధించి ఫర్దర్ గా చూద్దాము. ఇంట్రడక్షన్ అయితేనేమి మిగతావి. సో చూడండి, బ్యాంక్ రీకాల్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాంక్ రీకాల్ స్టేట్మెంట్? ఈస్ ద స్టేట్మెంట్ which is prepared with a view to reconcile the two balances. Reconcile means సమం చేయడము. రికాన్సిల్ అంటే సమం చేయడం అనే పర్టికులర్ డేట్, పర్టికులర్ గా ఒక డేట్ ఉండాలి కంపల్సరీగా. ఈజ్ కాల్డ్ బ్యాంక్ రీకాన్సిలేషన్ స్టేట్మెంట్. దాన్నే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక అంటారు. పర్టికులర్ డేట్ అండి, పీరియడ్ కి సంబంధించింది కాదు. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఒక పర్టికులర్ డేట్ కి సంబంధించినది. ఇది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కి చాలా ఇంపార్టెంట్. చూద్దాం. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే మన ఆర్గనైజేషన్ కి సాధారణంగా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అది కరెంట్ అకౌంటింగ్ ఉంటుంది. మనం ఇండివిజువల్ గా అయితే ఉండేవన్నీ కూడా సేవింగ్స్ అకౌంట్ అంటారు. బట్ కంపెనీలు, ఆర్గనైజేషన్ అన్ని కూడా కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తాయి. ఎందుకు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు కరెంట్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తారు. సో కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు మనకులాగే వాళ్ళకి ఒక బ్యాంకు ఒక పాస్బుక్ ఇస్తుంది. అలాగే మనం దగ్గర ఒక క్యాష్ బుక్ ఉంటుంది. ఏంటి పాస్బుక్ బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే, వాళ్ళ దగ్గర మనకు సంబంధించినటువంటి క్యాష్ బుక్కే పాస్బుక్ అని అంటారు అనమాట. అంటే మనకు సంబంధించిన డబ్బు వివరాలన్నీ కూడా ఒక లెడ్జర్ లో వేస్తే దాన్ని పాస్బుక్ అంటారు. ఇవన్నీ మనకు తెలిసినాయి, మనందరికీ పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, అవే అవి. సో ఈ పాస్బుక్ అంటే ద పాస్బుక్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఈస్ ద జిరాక్స్ కాపీ ఆఫ్ ద బిజినెస్ ఫార్మ్స్ లెడ్జర్ అకౌంట్ మెయింటైన్డ్ బై ద బ్యాంక్. అర్థమవుతుంది కదా? మన బిజినెస్ ఫార్మ్స్ ఏదైతే ఫాలో చేస్తుందో ఆ లెడ్జర్ అకౌంట్ జిరాక్స్ కాపీయే దాన్ని పాస్బుక్ అంటారు. దెన్ వాట్ ఈస్ క్యాష్ బుక్? ఆన్ ద అదర్ హ్యాండ్ ద బిజినెస్ ఫార్మ్ రికార్డ్స్ దీస్ ట్రాన్సాక్షన్స్ విత్ ద బ్యాంక్. విత్ ద బ్యాంక్ అన్నారు. ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. విత్ ద బ్యాంక్. ఎందుకని విత్ ద బ్యాంక్ అంటే, నాకు అసలు బ్యాంకుతో సంబంధం లేకుండా వేరే లక్షలు వేరే వాళ్ళతో ట్రాన్సాక్షన్ ఉంటే దాన్ని బ్యాంక్ రీకాల్ స్టేట్మెంట్ లకి తీసుకోలేము మనం. ఎందుకు? ఇక్కడ క్యాష్ బుక్ బ్యాంకుకి నాకు సంబంధించింది మాత్రమే బ్యాంక్ రీకన్సిల్ చేస్తాం, కానీ ఫర్దర్ గా వేరే వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ రుణదాతలు కానీ, రుణగ్రహీతలు కానీ, లేకపోతే పెట్టుబడులు కానీ, ఇవన్నీ చేసేసి బ్యాంక్ రీకన్సిల్ స్టేట్మెంట్ చేయడం అంటే కుదరదు. అందుకనే ఇక్కడ చూడండి, ఆన్ ద అదర్ హ్యాండ్ ద బిజినెస్ ఫార్మ్ రికార్డ్స్ దీస్ ట్రాన్సాక్షన్ విత్ ద బ్యాంక్ either in the bank account opened in the ledger or in the bank column of its cash book. So cash book ఎవరు మెయింటైన్ చేస్తారంటే, it is maintained by firm. సంస్థ మెయింటైన్ చేస్తుంది. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్, సో పాస్బుక్ వర్సెస్ క్యాష్ బుక్ ఏంటి, దీనికి సంబంధించి చూద్దాము. on any day the passbook and the cash book must show the same bank balance. ఇంతకుముందు మనం చెప్పాము ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ పాస్బుక్ 10,000 అని. సో అదనమాట. బికాస్ బోత్ బుక్స్ ఆర్ గవర్న్ బై ద సేమ్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఎందుకు అంటే, నేను 10,000 వేస్తామంటే నా క్యాష్ బుక్ లో 10,000 వేసినాను ఇక్కడ చూపిస్తాను, బ్యాంకులు ఖచ్చితంగా 10,000 చూపిస్తాయి. సో ఖచ్చితంగా ఇలా చూపించాలి. ఆల్దో ద నేచర్ ఆఫ్ ద బ్యాలెన్స్ విల్ బి డిఫరెంట్. నేచర్ ఏదైనా కానీ, బ్యాంక్ లో డబ్బులు వేస్తే మన దగ్గర ఎంత వేసినా మన దగ్గర లెక్క ఒకటి ఉంటుంది, బ్యాంక్ లో కూడా అలాగే ఉంటుంది. ఇఫ్ క్యాష్ బుక్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ అండ్ వైస్ వర్సా.
సో ఇది కొంచెం బాగా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సో మన దగ్గర డబ్బులు ఉంటాయంటే మనం డెబిట్ బ్యాలెన్స్ అన్నాము. మనం ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పుకున్నాము. ఫామ్ లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే మన దగ్గర డబ్బులు ఉన్నట్టు లెక్క. అదే ఫామ్ లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే కనుక మనకి అప్పు ఉన్నదని లెక్క అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో మరేంటి వైసీ వరుసగా పాస్బుక్ లో అయితే కనుక మన డబ్బులు ఉండాలంటే క్రెడిట్ అయ్యి ఉండాలి అన్నాము. అదే మనకి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే మనకి బ్యాంక్ లో అప్పు ఉంది అని అర్థం, ఓవర్ డ్రాఫ్ట్ ఉంది అని అర్థం. ఈ విషయం మనము క్లాసులో చాలాసార్లు చెప్పుకున్నాము. ఏంటంటే మన దగ్గర డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే అక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది పాస్బుక్ లో. సో ఎందుకు అంటే ఇట్ ఈస్ వెరీ బేసిక్స్, చిట్టాపద్దులు రాసి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నగదు వస్తే కనుక నగదు డెబిట్ చేస్తాము. అదే బ్యాంకు వాడిస్తే కనుక వాడికి వస్తుంది కాబట్టి క్రెడిట్ చేసుకుంటాడు వాడి అకౌంట్ కాబట్టి. సో అక్కడ ఏమో క్రెడిట్ చూపిస్తుంది, ఇక్కడ మనం డెబిట్ చూపిస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో అయితే అందుకనే ఇది మనం సాధారణంగా మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు మీకు వేరియస్ ఫార్మ్స్ లో మనీ పడ్డం కానీ, మీ ఫ్రెండ్ మీ అకౌంట్ లో వేసినా కానీ, లేకపోతే జగనన్న విద్యా దీవెన కానీ, లేకపోతే సమ్ గవర్నమెంట్ స్కీమ్స్ మనీ వచ్చినా కానీ మనకి బ్యాలెన్స్ క్రెడిటెడ్ అని వస్తుంది, అకౌంట్ అని చెప్పి స్టార్ అని వచ్చి వస్తుంది. గమనించారు కదా? సో అంటే ఏంటి, క్రెడిట్ పడ్డాయంటే మీ అమౌంట్ మీకు ఉన్నట్టు లెక్క. అదే మనము షాపింగ్ చేసినా లేదా ఏటీఎం లో తీసిన మనీ డ్రా చేస్తే యువర్ బ్యాలెన్స్ డెబిటెడ్ అమౌంట్ అని వస్తుంది. గమనించారా? సో అదనమాట. అంటే పాస్బుక్ లో క్రెడిట్ ఉంది అంటే మన డబ్బులు ఉన్నట్లు లెక్క, పాస్బుక్ లో డెబిట్ అని అంటే మన డబ్బులు లేవు అనే ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం అనమాట. సో మీ జరిగే ట్రాన్సాక్షన్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే అమౌంట్ పడ్డట్టు, డెబిట్ బ్యాలెన్స్ అంటే అమౌంట్ తీసినట్టు. సో మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ అని. ఎప్పుడు ఓవరాల్ గా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే పాస్బుక్ లో అప్పు ఉన్నట్టు లెక్క నువ్వు. అది. సో నెక్స్ట్ చూద్దాము. అండ్ దెన్ ఇదే ఇక్కడ చెప్పుకుంది, ఇఫ్ క్యాష్ బుక్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ అండ్ వైసీ వర్స. రెండు ఒక బ్యాలెన్స్ చూపించమండి, రెండు ఒకే బ్యాలెన్స్ ఎప్పటికీ చూపించు. నెక్స్ట్, డిపాజిటెడ్ క్యాష్ ఆర్ చెక్స్ ఆర్ డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్ అండ్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్. ఏదన్నా డబ్బులు అంటే మనం ఆల్రెడీ మీ దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి అనుకోవాలండి. అది అప్పుడు అనుకుంటేనే ఈజీగా అర్థమవుతుంది. ఈ పాయింట్ చూడండి అర్థమవుతుంది. ఇక్కడ నేను ఈ చేత్తో క్యాష్ బుక్ అనుకున్నాను, ఈ చేత్తో పాస్బుక్ అనుకున్నాను. డబ్బులు మనకి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కానీ చెక్ కానీ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ నుంచి వచ్చిన నగదు లేదా చెక్ 5,000 రూపాయలు అనుకున్నాం. ఫస్ట్ నాకు వచ్చినాయి కాబట్టి రమేష్ నుంచి వచ్చిన వెంటనే నేనేం చేస్తాను, క్యాష్ అయితే నా దాంట్లో వేసుకున్నప్పుడు నేనేం చేసుకుంటాను, డెబిట్ చేసుకుంటాను. అదే చెక్ అనుకోండి, చెక్ కూడా డెబిట్ చేసుకుంటాను. సో ఇక్కడ డెబిట్ అయింది. కానీ పాస్బుక్ లో ఏమవ్వాలంటే ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ డెబిట్ అయితే ఇక్కడ మనకి డబ్బులు పడాలన్నా పాస్బుక్ రావాలన్నా కానీ ఏం చేస్తాము, క్రెడిట్ చేస్తాము. అంటే ఇక్కడ క్యాష్ లో డెబిట్ అవుతే ఇక్కడ క్రెడిట్ అవుతుంది. 1 minute. Yeah. And next, similarly, checks drawn on the bank are credited in cash book, but the banker debited from them in the passbook. దానికి వైసీ వర్స్ అనమాట. అది నేను చెక్ ఇవ్వాలనుకోండి, ఫస్ట్ నా క్యాష్ బుక్ లో తగ్గించుకుంటాను. అంటే ఏం చేస్తాను, ఇందాక వచ్చినప్పుడు డెబిట్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తామండి, క్రెడిట్ చేస్తాను. అదే పాస్బుక్ లో అయితే సేమ్ అక్కడి నుంచి డబ్బులు పోతే కనుక డెబిట్ చేస్తాము. సో ఆ పాయింట్స్ అనమాట. నెక్స్ట్, ఫేవరబుల్ బ్యాలెన్స్ అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఇది చాలా వెరీ సింపుల్. చూడండి, ఫేవరబుల్ బ్యాలెన్స్. ఫేవరబుల్ అంటే నీ డబ్బులు నీ దగ్గర ఉన్నట్టు లెక్క, అన్ఫేవరబుల్ అంటే నువ్వు అప్పున్నావని లెక్క. సరే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే క్యాష్ బుక్ ఏం చూపిస్తుందండి, డెబిట్ బ్యాలెన్స్ అన్నాము. అదే పాస్బుక్ లో అయితే క్రెడిట్ అన్నాము. దీనికి రివర్స్ చూద్దాము. గుర్తుపెట్టుకోండి, ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్యాష్ బుక్ డెబిట్ చూడాలి, అంటే మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అదే మనకి అప్పు ఉంది అనుకోండి, అన్ఫేవరబుల్, మనకి ఇష్టం ఉండదు కదా అప్పు ఉండడం. ఎవరికైనా ఇష్టం అప్పు ఉండడము? సో నో, ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని అన్ఫేవరబుల్ అన్నారు. మీకు గుర్తుండడానికి అలా చెప్పాను, బట్ టెర్మినాలజీ వచ్చేసి ఫేవరబుల్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్నారు. సో అప్పును అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అని చూపించుకుంటాము. అది ఎలా కనిపిస్తుందండి, క్యాష్ బుక్ లో అయితే కనుక క్రెడిట్ అంట అన్ఫేవరబుల్, పాస్బుక్ లో అయితే డెబిట్. ఫేవరబుల్ బ్యాలెన్స్ అయితే క్యాష్ బుక్ లో డెబిట్, పాస్బుక్ లో క్రెడిట్. అది. సో ఇప్పుడు చదువుదాము. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే, ఇఫ్ క్యాష్ బుక్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్ దెన్ ద పాస్బుక్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్
విచ్ ఈజ్ నోన్ యాజ్ ఫేవరబుల్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నదే అంటే క్యాష్ బుక్ లో డెబిట్ ఉంటే ఫేవరబుల్, అదే పాస్బుక్ లో క్రెడిట్ ఉంటే ఫేవరబుల్. అన్ఫేవరబుల్ అంటే దానికి వైసీ వెర్సా. అంటే ఏంటి, క్యాష్ బుక్ లో క్రెడిట్ అయి ఉండాలి, పాస్బుక్ లో డెబిట్ అయి ఉండాలి. దాన్ని అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఎప్పుడు ఫేవరబుల్ ఎప్పుడు అన్ఫేవరబుల్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వెరీ సింపుల్ కదా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే మన క్యాష్ బుక్ మన డబ్బులు ఉంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే నీ దగ్గర ఎక్కడ అప్పు లేదు, నీకే ఉన్నాయి, నీ డబ్బులే ఉన్నాయి. మరి ఎప్పుడు క్యాష్ బుక్ ప్రకారం అన్ఫేవరబుల్ ఉంటుందంటే అసలు నీ డబ్బులు లేనే లేవు, నీ సొంత డబ్బులు లేవు, నువ్వు ఏమైనా అప్పు తెచ్చుకున్నావు అవి రాసుకున్నావు. సో అప్పుడు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది. సేమ్ అలాగే బ్యాంకు కూడా మన అకౌంట్ లో మన డబ్బులు ఉంటేనేమో ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా బ్యాంకులో ఏదన్నా మార్టగేజ్ పెట్టి కానీ లేకపోతే క్యాష్ క్రెడిట్ కానీ ఏదైనా అప్పు తీసుకుంటే అది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇందులో డౌట్ ఏమక్కర్లేదు, ఫేవరబుల్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ గురించి ఇంకా డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. డిసగ్రీ బ్యాలెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పాస్బుక్ కి క్యాష్ బుక్ కి ఎప్పుడు అసలు బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వవు అంటే కనుక చూద్దాము. చూడండి. సో డిసగ్రీ ఆఫ్ బ్యాలెన్సెస్ ఇన్ ప్రాక్టీస్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ నాట్ అగ్రీ ఆన్ సేమ్ డే because some of the entries might not be incorrectly recorded in any of these two books. అంటే సాధారణంగా వ్యాపారంలో చాలా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. సేమ్ ఒక్క రోజులో పర్టికులర్ ఒక రోజులో మన క్యాష్ బుక్ పాస్బుక్ ఖచ్చితంగా టాలీ అవ్వవు. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి. Therefore it is desirable for the business firm to check periodically the entries in the passbook with the entries in the బ్యాంక్ కాలం ఆఫ్ ద క్యాష్ బుక్. అసలు ఎందుకు ఈ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ చేయాలి అంటే, సో వ్యాపారానికి బోల్డ్ అని వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పుకున్నాము. అవి ఒకరొక రోజులో బ్యాంకుకి దీనికి సరిపోవు అనుకున్నాము. బట్ సరిపోకపోతే ఎలాగా, మరి మన లెక్క చూసుకోవాలి కదా. అందుకని చెప్పేసి వ్యాపారం వాళ్ళు ఖచ్చితంగా ఈ పీరియాడికల్ గా అంటే కొంత సమయానికి పర్టికులర్ డేట్ లో ఈ బ్యాంక్ రీకాల్ స్టేట్మెంట్ అనేది తయారు చేస్తారు. అంటే ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటంటే, బ్యాంకు రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ ఎవరు తయారు చేస్తారయ్యా అంటే కనుక వ్యాపారస్తుడు తయారు చేస్తాడు లేదా వ్యాపార సంస్థ తయారు చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. ఇప్పుడే చెప్పుకున్నాము కొన్ని కారణాల వలన బ్యాంకులో పాస్బుక్ క్యాష్ బుక్ టాలీ అవ్వవు అని ఇప్పుడు చెప్పుకున్నాము. సో ఎందుకు అసలు టాలీ అవ్వవు అంటే కనుక ఒక్కోటి చూద్దాము. చాలా సింపుల్ గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. చూడండి మనకే తెలిసిపోతుంటుంది. ఫస్ట్ వన్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. మనం చెక్ ఇష్యూ చేసామండి, బ్యాంకులోకి వెళ్ళలేదు. చెక్ ఇష్యూ చేసామంటే నువ్వు క్యాష్ బుక్లు తగ్గించుకుంటావుగా, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఇదేగా. అంటే 10,000 డబ్బులు ఉన్నాయి, రెండు దగ్గర 10,000 ఉన్నాయి. నువ్వు చెక్ ఇష్యూ చేసినప్పుడు నీకు తెలుసు నువ్వు ఇష్యూ చేసావని, నా దగ్గర డబ్బులు పోయాయి అనుకుంటావు, తగ్గించుకున్నావు 2,000. అంటే ఇక్కడ 10,000 ఇక్కడ 8,000. మరి అక్కడికి బ్యాంకుకు వెళ్ళి ఎప్పుడు తగ్గాలి? ఇది బ్యాంకుకు వెళ్ళి వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు తగ్గి 8,000 సమానంగా ఉంటది. అప్పటి వరకు బ్యాలెన్స్ తేడా ఉందా లేదా, డిఫరెన్స్ ఉందా లేదా? ఇక్కడ 8,000 ఇక్కడ 10,000. అదనమాట, అదొక రీజను. రెండు, చెక్స్ డిపాజిటెడ్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్. అంటే ఇప్పుడు చూడండి, సేమ్ ఎగ్జాంపుల్, 10,000 ఉన్నాయి, అడిషనల్ గా ఒక 5,000 రూపాయలు చెక్ వచ్చింది. చెక్కు రాగానే మనం ఏం చేస్తాం, మన దగ్గర డబ్బులు వచ్చాయని చెప్పి ఇలా పెంచుకున్నాం. చెక్కు మన దగ్గరే ఉంది కానీ బ్యాంకుకి వెళ్ళిందా? ఒకవేళ వెళ్ళినా మధ్యలో ఉండొచ్చు, ఇంకా వెళ్ళొచ్చు. ఎప్పుడు డబ్బులు పడతాయి? ఈ చెక్కు ఇక్కడ వచ్చి వసూలయ్యి అప్పుడు మాత్రం 15,000 అవుతాయి. 10,000 నుంచి 15,000కి ఎప్పుడు పెరుగుతుంది? ఈ చెక్కు వచ్చి వసూలైన మాత్రమే వస్తుంది. అందాక డిఫరెన్స్ ఉందా లేదా? సో ఈ డిఫరెన్స్ ఉందా లేదా అండి, అదొక కారణం అవుతుంది డిఫరెన్స్ కి. అలాగే డైరెక్ట్స్ పేమెంట్స్ బై ద కస్టమర్ ఇంటూ ద బ్యాంక్. ఇక్కడ సేమ్ ఈ అమౌంట్ 10,000 ఉంది. నా కస్టమర్ ఒక అతను హరీష్ అనే పేరు అతను ఏం చేశాడంటే నాకు ఇవ్వాల్సిన డబ్బుల్ని డైరెక్ట్ గా బ్యాంక్ వచ్చి వేశాడు. ఎంత అండి? 7,500. అప్పుడు కాస్త 7,500 వేస్తే 17,500 అయిందిగా, ఇక్కడ అయిపోయింది. సో మరి నా దగ్గర పెరిగిందా? నాకు తెలియదు కదా అతను వేసినట్టు.
డైరెక్ట్ గా వేసినట్టు నాకు తెలియదు, నా దాంట్లో తెలియదు కదా. సో ఇప్పుడు డిఫరెన్స్ వచ్చిందా లేదా? ఎప్పుడు డిఫరెన్స్ ఉండదు, హరీష్ నాకు 7,500 నాకు తెలిస్తే అప్పుడు నేను దీన్ని పెంచుకుంటాను, అవునా కదా, అప్పుడు సమానం అవుతుంది. అందాక డిఫరెన్స్ ఉందా లేదా? సో ఈ డిఫరెన్స్ అది ఒక కారణం. అలాగే సేమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ద బ్యాంక్. మనం స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట బ్యాంక్ లో. మనం చాలా బిజీగా ఉంటాం కదా, అప్పుడు ఏం చేస్తామంటే బ్యాంక్ వాళ్ళకి ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాం. ఏమని, మీరు నా తరపున కొన్ని పేమెంట్ చేయండి, నా ఎల్ఐసిస్ కానీ, లేకపోతే నా కరెంట్ బిల్ కానీ, లేకపోతే సమ్ ఎక్స్ట్రా ఇంకా ఏదైనా లోన్లో సంబంధించిన ఈఎంఐలు కానీ అలాంటి ఇస్తే బ్యాంక్ వాళ్ళు మనకేం చెప్పరు, మనల్ని అడగరు, డైరెక్ట్ గా కట్ చేసేస్తారు. అప్పుడు బ్యాంక్ లో మాత్రమే తగ్గుతుంది, మన దగ్గర తగ్గుతుందా? తగ్గదు. సో ఇందుకు కూడా డిఫరెన్స్ వస్తుంది కదా. అలాగే బ్యాంకుకి మన తాలూకు ఇన్వెస్ట్మెంట్స్ మీద వసూలు చేయమన్న డబ్బులు కానీ, లేకపోతే డివిడెండ్స్ వసూలు అయినా కానీ అప్పుడు బ్యాంకు మన తరపున వసూలు చేసి పెంచుకుంటది. ఇప్పుడు మన దగ్గర పెంచుకోము. సో ఈ డిఫరెన్స్ ఉంది కదా, సో అందుకని. సో ఇలాగా మన క్యాష్ బుక్ కి పాస్ బుక్ కి కొన్ని డిఫరెన్సెస్ అనేవి వస్తుంటాయి. సో ఇదిగో ఇక్కడ చెప్పినట్లే ఆల్రెడీ చెప్పుకున్నాము, డివిడెండ్ షేర్ కలెక్ట్ చేస్తే, ఇంట్రెస్ట్ ఎలో చేస్తే, ఇంట్రెస్ట్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జ్డ్ బై ద బ్యాంక్ అంటే ఏంటి, మనము అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కట్ చేసుకుంటే బ్యాంకులు తగ్గుతుంది కదా, అప్పుడు మనం తగ్గించుకోవాలి. బ్యాంక్ ఛార్జెస్ ఛార్జ్డ్ బై ద బ్యాంక్. ఇప్పుడు ఏటీఎం కార్డుకి మనకి అమౌంట్ కట్ అవుతుంది కదా ఎవ్రీ ఇయర్, సో బ్యాంక్ ఛార్జెస్ అని అవన్నీ చేసినప్పుడు బ్యాంకుకి మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. అందుకని ఈ డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. సో మనం ఏంటి డిఫరెన్సెస్ చూస్తున్నామండి, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కి క్యాష్ బుక్ కి ఎందుకు డిఫరెన్స్ వస్తాయి అంటే కనుక ఆ రీజన్స్ చూస్తున్నాము. సో ఇవి కూడా అంతే. డిస్హానర్డ్ చెక్స్ బిల్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. అక్కడే ఒక మనం చెక్ ఇచ్చాము, అది చెల్లుబాటు అవ్వలేదు, దాన్ని ఏం చేశారట అక్కడే రాశారు, మనకు తెలియలేదు. అప్పుడు డిఫరెన్స్ వస్తారా? వస్తుంది డెఫినెట్ గా. అంటే ఏం లేదు, మనం ఒక చెక్ ఇచ్చాము 5,000 రూపాయల చెక్, అక్కడ బ్యాంక్ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ చెక్ చెల్లదు పోండి అని అన్నారు, కొట్టేశారు. కొట్టేస్తే మనం ఏమనుకుంటాం, మనం చెల్లిద్ది అనుకుని బ్యాంక్ తగ్గించుకున్నాం, కానీ బ్యాంక్ లో తగ్గలేదు. అప్పుడు ఏం చేస్తాము, మంది పెంచుకోవడమా బ్యాంక్ తగ్గించుకోవడమా, ఏదో ఒకటి చేసుకోవాలి. సో అది నెక్స్ట్, ఎనీ రాంగ్ ఎంట్రీ ఆన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద పాస్బుక్ ఆర్ క్యాష్ బుక్. ఏదైనా రాంగ్ ఎంట్రీ చేసినా కానీ డిఫరెన్స్ వస్తుందా రాదా? డెఫినెట్ గా వస్తుంది. సో అది పాస్బుక్ లో కానీ క్యాష్ బుక్ లో కానీ. సో ఇదనమాట. సో దిస్ ఇస్ స్టేబుల్ ట్రాన్సాక్షన్ ఏంటి, క్యాష్ బుక్ లో ఎలా అవుతుంది, పాస్బుక్ లో ఎలా అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకుంది మళ్ళీ మళ్ళీ ఇంకొక విధంగా చెప్పుకుంటున్నాము. క్యాష్ పెయిడ్ ఇన్ టు ద బ్యాంక్, అప్పుడు ఏం చేస్తామండి, క్యాష్ బుక్ లో ఏం చేస్తాం, మనకు డబ్బులు వస్తే పెంచుకుంటాం, డెబిట్ చేసుకుంటాము. అదే పాస్బుక్ లో అయితే క్రెడిట్ చేసుకుంటాం. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న విషయము, మనకి డబ్బులు వస్తే క్యాష్ బుక్ లో డెబిట్ చేసుకుంటాము, పాస్బుక్ లో అయితే క్రెడిట్ చేసుకుంటాం. మీరు ఏదైనా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఒకటి క్రెడిట్ అయితే ఒకటి డెబిట్ అవుతుంది, ఒకటి డెబిట్ అయితే ఇంకొకటి క్రెడిట్ అవుతుంది. రెండు గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, మొత్తానికి అసలు ఏమి అర్థం కానట్టుగా ఉంటుంది. అందుకని ఫాలో ఓన్లీ వన్, ఎయిదర్ ఇట్ ఈస్ పాస్బుక్ ఆర్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ అయితే డెబిట్ అండి, పాస్బుక్ అయితే క్రెడిట్. పాస్బుక్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా మెసేజ్లు చూస్తుంటాం కదా, మనకి క్రెడిట్ మనకి మనీ పడిందంటే యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ అని చెప్పి ఆ మనీ వేసి అని వస్తుంది కదా. సో క్రెడిట్ అంటే మన డబ్బులు పడ్డట్టు. చెక్ ఇచ్చాము, చెక్ ఇస్తే కనుక క్యాష్ బుక్ లో క్రెడిట్ చేసుకుంటాము, పాస్బుక్ లో అయితే డెబిట్ చేసుకుంటాము. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్, ఇవి చదువుకోండి, నేను ఆల్రెడీ ఫైల్ పెట్టేస్తాను. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఏంటి, ఏం స్టెప్స్ తీసుకోవాలి. టేక్ ద క్యాష్ బుక్ ఆర్ పాస్బుక్ బ్యాలెన్స్ యాజ్ ఏ స్టార్టింగ్ పాయింట్. ఏదైనా కానీ మనం ఒకటి బేస్ చేసుకొని ఒకటి స్టార్ట్ చేస్తాము. అంటే క్యాష్ బుక్ ప్రకారం ఇంత ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, పాస్బుక్ ని సమన్ చేయాలి, దాని ప్రకారం నిల్వ కనుక్కోవాలి. లేదా పాస్బుక్ ప్రకారం ఇంత ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, దాన్ని సమన్ చేసుకుని క్యాష్ బుక్ కి సమన్ చేయాలి. చూడండి, ఇఫ్ ద స్టార్టింగ్ పాయింట్ డినోట్స్ ఏ ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ ద క్యాష్ బుక్ ఆర్ పాస్బుక్, టేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ ఫిగర్. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే పాజిటివ్ ఫిగర్ గా తీసుకుంటాం మనము, అన్ఫేవరబుల్ అయితే మైనస్ నెగటివ్ గా తీసుకుంటాం. నెగటివ్ ఇన్ ద సెన్స్ అప్పు అని అర్థం ఏం లేదు. సో హౌఎవర్ ఇఫ్ ద స్టార్టింగ్ పాయింట్ డినోట్స్ నెగటివ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, టేక్ ఇట్ యాజ్ ఏ నెగటివ్ ఫిగర్ and adjust the starting point amount as per the information given and analyze its impact on the other balance. సో ఇవన్నీ అవసరం లేదు, ఇదిగో ఈ స్లైడ్ లో ఉన్నాయి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకటి బాగా నేర్చుకోండి, మీకు అనేదర్ది దానికి వ్యతిరేకం అనుకుంటే ఈజీగా సరిపోతుంది. సో ఇక్కడ ఇది బాగా వినండి, ఏవి యాడ్ చేయాలి, ఏవి తీసివేయాలి అంటే గనక
కొంచెం థియరిటికల్ గా అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఈ పట్టికని అలాగే అర్థం చేసుకుందాము. ఒకసారి చూద్దురు. బ్యాంక్ రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ అంటే డేట్ అండి. ఆ డేట్ ప్రకారం అప్పుడు బ్యాంక్ రీకాన్ స్టేట్మెంట్ ఏంటి అని. సో ఇక్కడ చూడండి, పర్టికులర్స్ రూపీస్. ఇక్కడ మనం ఏదో ఒక దాన్ని తీసుకొని స్టార్ట్ చేయాలి అని ముందుగా అనుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు. క్యాష్ బుక్ ప్రకారము బ్యాలెన్స్ తీసుకున్నాము. ఇక్కడ యాడ్ చేసేవి ఏంటి, లెస్ చేసేవి ఏంటి. ఇంతకన్నా ముందు మన ఎగ్జాంపుల్ ఉంది కదా, క్యాష్ బుక్ పాస్బుక్, ఏది డిఫరెన్స్ వస్తే ఏది చేయాలన్నది ఇప్పుడు ఇలాగే చూద్దాం. చూడండి, యాడ్ చేయాలి దేనికండి, క్యాష్ బుక్ కి యాడ్ చేయాలి. ఎప్పుడు, ఎందుకు అంటే వెరీ సింపుల్. మీరు దాన్ని ఇదేదో పెద్ద ఇదేమని అనుకోవద్దు. వెరీ సింపుల్ గా మన మాటల్లో చెప్పుకుందాము. చూడండి, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే ఫస్ట్ మనం చెక్ ఇచ్చామండి. అంటే మన క్యాష్ బుక్ లో ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఆల్రెడీ. 2,000 రూపాయలు చెక్ ఇస్తే మన దగ్గర ఆల్రెడీ 10,000 ఉన్నాయి. 2,000 తగ్గిస్తే మనం ఇక్కడ తగ్గించుకున్నామా లేదా, తగ్గించుకున్నాము. మరి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంట, ఫస్ట్ వన్ చదవండి ఇంకొకసారి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే మనం ఇష్యూ చేసాము కానీ అది అసలు పేమెంట్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుందండి, డిఫరెన్స్ వచ్చిందా రాలేదా, వచ్చింది. ఎంత వచ్చింది, 2,000 డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలంటే మనం బ్యాంక్ కి ఆ మధ్యలో ఉన్న దారిలో ఉన్న చెక్ ని తీసుకెళ్లి బ్యాంక్ ఇది కొట్టు తొందరగా అయిపోద్ది, నా బ్యాలెన్స్ షీట్ దగ్గర నా బిఆర్ సమం అయిపోద్ది అని చేయగలుగుతామా, చేయలేము. మన దగ్గర మనమే చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, మనం చెక్ ఇచ్చాము, డిఫరెన్స్ వచ్చింది వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మనం ఒరిజినల్ గా ఉన్న డబ్బులు ఎంత, 10,000 కాబట్టి ఏం చేస్తే క్యాష్ బుక్ పెరుగుతుంది అంటే మనం ఆల్రెడీ ఏదైతే తగ్గించామో దాన్ని యాడ్ చేయాలి. దాన్ని మనం అనవసరంగా తగ్గించుకున్నాము, ఇప్పుడు దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంతేగా, ఇక్కడ ఉన్న చూడండి యాడింగేగా. ఇగో యాడ్, దేనికి యాడ్ అండి, క్యాష్ బుక్ కి యాడ్ చేయాలి. ఇంకొకసారి చెప్తున్నాను, ఫస్ట్ మనం చెక్ ఇచ్చామండి, అందుకని వెంటనే తగ్గించుకుంటాం మన పుస్తకం కాబట్టి. కానీ బ్యాంకులో తగ్గిందా, తగ్గలేదు. ఒకానొక రోజున మనం చేస్తే ఈ చెక్కు ఇంకా ఇక్కడికి చేరలేదని తెలిసింది. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీన్ని సమం చేయాలి. అంటే ఒకటి 2 రకాలుగా అవుతుంది, దీన్ని పెంచుకోవడమా లేదా బ్యాంక్ పాస్బుక్ తగ్గించడమా. బ్యాంక్ పాస్బుక్ తగ్గించడం మన చేతుల్లో ఉండదు కదా, ఆ చెక్ ఎక్కడో వసూళ్ళకి వెళ్ళింది, మనం ఏం చేయలేము. కాబట్టి మనం చేయగలిగింది క్యాష్ బుక్ ని పెంచుకోవడం. ఎందుకని, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి దానికి పెంచుకుంటున్నాము. అందుకనే యాడింగ్ లో రాసాము. సో ఇలాంటివన్నీ కూడా ఈ నేచర్ ఆఫ్ వర్క్, ఈ నేచర్ కి సంబంధించినవే చిన్న మనం అండర్స్టాండ్ చేసుకున్నాము. రెండవది చూడండి, ఇంటరెస్ట్ అలౌడ్ బై ద బ్యాంక్. ఇంటరెస్ట్ అలౌడ్ బై ద బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ లో ఉన్న డబ్బులకి మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, వడ్డీ వచ్చింది. చూడండి మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, 10,000 రూపాయలు రెండు సమానంగా ఉన్నాయి, ఒక 400 రూపాయలు వడ్డీ పడింది. అప్పుడు ఏం చేస్తామండి, బ్యాంక్ లో బ్యాలెన్స్ పెరిగింది. మరి సమం చేయాలంటే 2 రకాలు చేయొచ్చు. ఒకటి పాస్బుక్లు తగ్గించడము, 2 క్యాష్ బుక్లు పెంచుకోవడం. నీకు వచ్చిన వడ్డీని ఎవరైనా వద్దంటారా, అసలు అలా చేయగలుగుతామా, చేయలేము. నేను మీకు అర్థం కావడం కోసమే ఇలా చెప్తున్నాను. సో కాబట్టి మనం ఏం చేస్తాము, క్యాష్ బుక్ ని పెంచుకుంటాము. అందుకనే యాడింగ్ లో ఉందన్నమాట. అక్కడ అట్ ద సేమ్ టైం 3, 4, 5, 6, 7 కూడా అలాంటి నేచరే. చూడండి కావాలంటే 4 చూద్దాము. ఇంటరెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రిసీవ్డ్ బై ద బ్యాంక్. మన పెట్టుబడులని బ్యాంకు వసూలు చేసింది. అప్పుడు ఏం చేస్తామండి, బ్యాంక్ లో బ్యాలెన్స్ పెరిగింది, క్యాష్ బుక్ లో అలాగే ఉంది కాబట్టి పెంచుకుంటాము. సో మిగతాది కూడా అలాంటిదే. ఈ 7 చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎనీ రాంగ్ ఎంట్రీ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద పాస్బుక్. రాంగ్ ఎంట్రీ అయితే ఏంటి, రైట్ ఎంట్రీ ఏంటి, ఆ ఎంట్రీ వల్ల ఏం ఎఫెక్ట్ అయిందో చూద్దాం అంతే. ఇందాక చెప్పాను, మనం పాస్బుక్ లో క్రెడిట్ అయినాయి అంటే ఏమైనట్టండి, డబ్బులు పెరిగినట్టు. అప్పుడు క్యాష్ బుక్ లో కూడా పెంచుకుంటాము అంతే. అందుకని యాడింగ్ లో ఉంది. అలాగే ఇప్పుడు ఎటువంటి వాటిలో తగ్గించుకుంటాము, లెస్ ఐటమ్స్ ఏంటి, ఇక్కడ లెస్ ఐటమ్స్ ఏమున్నాయి, ఎందుకు తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, చెక్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్. అంటే ఇప్పుడు మనకి ఒక 10,000 ఉన్నాయండి, ఒక 5,000 రూపాయల చెక్ మన దగ్గర ఉంది, వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన చెక్ మన దగ్గర ఉంది. మనం ఏం చేసామంటే
రూ. 5,000 డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి పెంచుకున్నాము. కానీ బ్యాంకులో నిజానికి పెరగలేదు. మనకు తెలిసింది ఏంటంటే డిఫరెన్స్ ఉంది అని తెలుసుకున్నాము. మనం పోయి ఆ చెక్ చేయలేం కదా. మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఏం చేసి సమానం అయిపోద్దంటే, అనవసరంగా పెంచుకున్నావయ్యా నువ్వు వసూలు కాకముందే, కాబట్టి తగ్గించుకో. అందుకని చెప్పి ఈ సమానం అవడం కోసం తగ్గిస్తాం, అంటే లెస్ చేస్తాము. అలాగే బ్యాంకు చార్జెస్ అంటే ఇలా సమంగా ఉన్నాయి. బ్యాంక్ ఏదన్నా కట్ చేసింది మన డబ్బులు, ఏటీఎం కార్డుకి చార్జెస్ కానీ ఇంకో రకంగా వేరైనా సమ్ మనీ కానీ కట్ చేస్తే ఇలా తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే సమానం అవుతుంది? మనం కూడా తగ్గించుకుంటే సమానము అవుతుంది. అందుకనే లెస్ లో ఉంది. మిగతావి 4, 5, 6 కూడా అంతేనండి. సో మై డియర్ స్టూడెంట్స్, బ్యాంకు రీకాన్సిల్ స్టేట్మెంట్ అనేది వ్యాపార సంస్థకి బ్యాంకుకు సంబంధించి జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ కి ఒకానొక డేట్ లో వ్యాపారస్తుడు తయారు చేసేటటువంటి ఒక స్టేట్మెంట్. సో ప్రజెంట్ డేస్ లో బ్యాంక్ రీకాన్ స్టేట్మెంట్ కి అంత ప్రాధాన్యత లేనట్టుగా చెప్పుకోవాలి. బికాస్ ఇప్పుడు అంతా కూడా అప్ టు డేటెడ్ అనమాట. మనం ఇప్పుడు అలా మనీ వేయగానే మనకు మెసేజ్ రావడం అలా తెలిసిపోతుంది కాబట్టి అంత ప్రాముఖ్యత లేదనే చెప్పుకోవాలి. బట్ స్టిల్ ఇట్ ఈస్ యూజింగ్ సమ్ ఆర్గనైజేషన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాంక్ రీకాన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.